హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. రెండు ఒకే టాపిక్లో పెట్టుకున్నాం. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అంటే ఒక నెంబర్కి స్క్వేర్స్ ఎట్లా కట్టాలి, స్క్వేర్ రూట్స్ ఎట్లా కట్టాలి అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. ఇది స్క్వేర్స్ కట్టడానికి అనేకమైన మెథడ్స్ ఉన్నాయి మన దగ్గర. అయితే అందులో ముఖ్యంగా స్క్వేర్స్ కట్టడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి తేలికైనటువంటిది ఒక మెథడ్ తీసుకుంటాం. ఇక్కడ 63 హోల్ స్క్వేర్ తీసుకుంటే 63 హోల్ స్క్వేర్ని మనం ఎలా కట్టాలి అంటే రకరకాల మెథడ్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఉపయోగించేది కొత్తగా ఆల్జిబ్రిక్ మెథడ్ని a+b హోల్ స్క్వేర్ని ఉపయోగిద్దాం. ఎలా అంటే a² + b² + 2ab అనేది మనం ఇక్కడ వాడుకుంటే సరిపోద్ది. చూడండి, 63 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు 6ని a గాను 3ని b గాను తీసుకుని a+b హోల్ స్క్వేర్ ఉన్నట్టుగా భావించి మనం ఇక్కడ స్క్వేర్ కట్టచ్చు. అది ఎట్లాగో ఒకసారి చూపిస్తాను. మనం ఒకసారి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నెంబర్ 6 స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ అంటే 36 వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ వేద్దాం. 6 స్క్వేర్ 36. దాని ప్రక్కనే ఉన్న 3 స్క్వేర్ కడితే 09 రాసుకుంటాం. ఈ రెండు పక్కనే రాసి 2ab అంటే 2 × 6 × 3 కానీ లేదా 6 × 3 × 2 కానీ ఎలాగైనా మనం మల్టిప్లై చేసి కింద వేసుకోవాలి. 2 3 = 6, 6 6 = 36 దాని కింద వేసుకుంటాం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది వెనక నుంచి ముందు నుంచి వెనక్కి తీసుకున్నా ఒకటే. 6 × 3 × 2 తీసుకోవచ్చు, లేదా 2 × 3 × 6 తీసుకోవచ్చు, లేదా 3 × 2 × 6 తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నప్పటికీ ఒకే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మిగిలింది మనకి ఇక్కడ 36 వచ్చింది. లాస్ట్ డిజిట్ ఒకటి వదిలేసి మిగతా వాటికి ముందు రాసుకోవాలి దీన్ని. అంటే లాస్ట్ డిజిట్ 9, తర్వాత 6, తర్వాత 9, తర్వాత 3. అంటే 3 9 6 9 అనేది దీని ఆన్సర్ వచ్చింది స్క్వేర్ చేస్తే. అంటే స్క్వేర్ చేయడానికి ఇది ఒక మెథడ్. గతంలో కొన్ని వీడియోలో మనం చెప్పుకున్నాం, అదొక మెథడ్. ఇప్పుడు 84కి 8 స్క్వేర్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు 2 4 = 8, 8 8 = 64 అనేది మనం అంటే ఏ విధంగా మనకి ఈజీగా ఉంటే ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ వేసుకుంటాం. లాస్ట్ డిజిట్ ఒకటి వదిలేసి ముందుకు వెళ్తాం. అలా రాసినప్పుడు 64ని కింద రాస్తాం, యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 7056 అనేది 56. అలాగే 2 డిజిట్స్ మీద చూసాం సింపుల్గా. 3 డిజిట్స్ ఇచ్చినా ఇదే ప్రాసెస్. ఇక్కడ లాస్ట్ డిజిట్ని 1 యూనిట్ గాను మిగతా 2 డిజిట్స్ని 1 యూనిట్ గాను పరిగణించి 12 స్క్వేర్ ఎంతండి? 144. 12 స్క్వేర్ అంటే 1 యూనిట్గా భావించి దాన్ని స్క్వేర్ చేసేద్దాం. 144 కింద ఇంకొకటి 4 ఉంది. 4 అంటే 16 అవుతుంది స్క్వేర్ చేస్తే. ఇప్పుడు 2 × ab అంటే 2 × 4 × 12 అలా వేసుకోవచ్చు, లేదా మనకి ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు అనేది ఇందుకు ముందే చెప్పుకున్నాం. 12 × 4 48 × 2 96. ఇంకా 96 కింద వేసి మనం యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన స్క్వేర్ యొక్క ఆన్సర్ వస్తుంది. 124 యొక్క స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ వస్తుంది 15376 వస్తుంది. అలాగే 156 హోల్ స్క్వేర్ తీసుకున్నట్టయితే ఇక్కడ 15 1 యూనిట్ గాను 6ని 1 యూనిట్ గాను భావిస్తే 15 15 = 225, 6 6 = 36. ఇంకా మిగిలింది 2 × ab అంటే 2 15 = 30, 30 × 6 180. దాని కింద వేసుకుని 180ని మనం యాడ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి 156 స్క్వేర్ లభిస్తుంది. అంటే ఇక్కడ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని రాద్దాం. 3 6 ఇదేమో 13 వస్తుంది. 8 + 5 13 అంటే 3 వేసుకుంటే 1,
1 ఇది 3 కలిపితే 4, 3కి 1 కలిపితే 4. సో 2 4 3 3 6 అనేది స్క్వేర్స్ కట్టడం అనేది అర్థమై ఉంటుంది. ఇకపోతే స్క్వేర్ రూట్స్ ఎట్లా కట్టాలి, ఇచ్చిన నెంబర్లకి స్క్వేర్ రూట్స్ కట్టుకోవాలి. అంటే స్క్వేర్లు కట్టడం అనేది ఇక్కడ చూసాం. స్క్వేర్ రూట్స్ ఎట్లా కట్టాలి సింపుల్గా అంటే ఇలా చూసి ఆన్సర్ వేసే విధంగా మనం వీటిని చెప్పేయాలి అంటే మనకి ముందు ఈ స్ట్రక్చర్ వచ్చి ఉండాలి. ఏంటంటే ఒక టేబుల్ 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేరు అలాగే 9 స్క్వేర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ ఆల్రెడీ మనకి కంఠస్థం వచ్చి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎండ్ డిజిట్స్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్ స్క్వేర్ రూట్ ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్ కట్టాం కదండి. 9 స్క్వేర్ 81 అలాగే 8 స్క్వేర్ 64 అన్నిటిలోనూ ఎండ్ డిజిట్స్ తీసుకుంటే ఆ ఎండ్ డిజిట్ని బట్టి మనం స్క్వేర్ రూట్ని డిసైడ్ చేయొచ్చు. ఎండ్ డిజిట్ ఇక్కడ 5 ఉన్నప్పుడు చూడండి ఒకసారి ఎండ్ డిజిట్ 5 స్క్వేర్ 25 కదా. ఎండ్ డిజిట్ ఇక్కడ 5 ఉన్నప్పుడు ఆన్సర్లో కూడా 5 లభిస్తుంది చూసుకుంటే. ఓకేనా. అలాగే మిగతా వాటికి పరిశీలిస్తే స్క్వేర్స్లో ఎండ్ డిజిట్ అనేది పరిశీలిస్తే ఎండ్ డిజిట్ 5 ఉంటే 5 ఉంటుంది. తర్వాత మనకి 6 ఉందనుకోండి, ఎండ్ డిజిట్స్ 6 ఉంటాయి. 6 ఉంటే ఇప్పుడు 36 యొక్క స్క్వేర్ రూట్ 6 కాబట్టి 6 ఉన్నప్పుడు 6 వస్తుంది. ప్లస్ 6కి 10 కాంప్లిమెంట్ 4 కూడా కలుపుకోవచ్చు. అంటే 6 4 అనేవి 6కి ఎండ్ డిజిట్ ఉన్నప్పుడు 6 కానీ 4 కానీ రావాలి. ఇక్కడ 6 ఎండ్ డిజిట్ ఉంది చూడండి. అక్కడ వచ్చే ఆన్సర్లో ఎండ్ డిజిట్ ఏమవుతుందంటే 6 అవ్వచ్చు లేదా 4 అవ్వచ్చు. 6 అవ్వచ్చు లేదా 4 అవ్వచ్చు. అంటే ఈ 4 అనేది ఎలా వస్తుందంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా ఎండ్ డిజిట్ని సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ 10 వచ్చేలాగంటే 6 వస్తే 4 వస్తుంది, అలాగే 7 వస్తే 3 వస్తుంది. అలా గుర్తుపెట్టుకునేలాగా 2 అయితే 8 1 9 ఇలా కాంప్లిమెంట్స్ ఆఫ్ 10 వచ్చేలాగా మనం గుర్తుపెట్టుకుంటే ప్రతిదాన్ని ఈజీగా చేయొచ్చు. ఎండ్ డిజిట్ వచ్చి 9 అయింది అనుకోండి. 9 వస్తే స్క్వేర్ రూట్ కట్టినప్పుడు 3 వస్తుంది కాబట్టి 3 అనేది ఒకటి వస్తుంది. ఇంక దానికి కాంప్లిమెంట్ తీసుకుంటే 10 కాంప్లిమెంట్ తీసుకుంటే 7 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 9తో ఎండ్ అయ్యే నెంబర్కి స్క్వేర్ రూట్ కట్టాలంటే 3 కానీ 7 కానీ వస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆ ప్రకారంగా అన్నిటిని మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి 1936 రూట్ కట్టాలి అంటే ఎండ్ డిజిట్ ఏముందండి 6 ఉంటే 2 ఆప్షన్లు ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. 6 ఉన్నప్పుడు 6 4 ఉంటాయి. వాటి ముందు ఒక డిజిట్ ఉంటుంది కదండి ఆన్సర్లోని, అది ఏంటనేది ఇప్పుడు డిసైడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ని డిసైడ్ చేసిన తర్వాత అక్కడ 2 ఆప్షన్లు వచ్చినాయి. ఇందులో ఏదో ఒకటి డిసైడ్ చేద్దాం. తర్వాత ముందు లాస్ట్ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకెంత మిగిలింది 19 కనిపిస్తూ ఉంది. ఈ 19 అనేది దేనికి స్క్వేర్ రూటు, దేనికి స్క్వేరు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 4 స్క్వేర్ 16 చూసారా. 5 స్క్వేర్ అయితే 25 ఎక్కువైపోతుంది. అంచేత తక్కువ ఉన్నదే తీసుకోవాలి కాబట్టి 4 స్క్వేర్ 16 కాబట్టి అంటే దీన్ని 4గా తీసుకోవచ్చు. ఇక్కడ రూట్ ఆఫ్ 19 అంటే 4 అనేది వేసుకోవచ్చు. ఇక్కడ తక్కువ నెంబర్ వేసుకోవాలి కాబట్టి 46 అండ్ 44. ఇప్పుడు 1936 అనే దానికి 46 44 రెండాట్లో ఏదో ఒకటే ఆన్సర్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆన్సర్ని డిసైడ్ చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ 4 అనేది కామన్గా ఉంది కదండి. 6 అంటే 46 44 ఈ రెండిట్లో 10th డిజిట్లో ఉన్న 4 కామన్గా ఉంది. అంటే 4కి నెక్స్ట్ నెంబర్ ఏంటి చెక్ చేస్తాం అంతే. 4కి నెక్స్ట్ నెంబర్ 5. 4 5 జార్ 20. 4 × 5 వేస్తే 20 వస్తుంది. ఇక్కడ 20 అనేది దానికంటే ఇచ్చిన నెంబర్ 19 చిన్నదా పెద్దదా అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ 4 5 జార్ 20 అనేది తీసుకున్నాం. అర్థమైందా. 4 5 జార్ 20.
ఈ 20 అనేది 19 అనేది 20 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ 20 చూసుకున్నట్టయితే ఈ 19 అనేది ఇచ్చిన నెంబర్ 19 ఉంది కదండి, 20 కన్నా ఎక్కువ తక్కువ తక్కువ, అంతే కదా. తక్కువ కాబట్టి చిన్నదాన్ని తీసుకోవాలి ఇక్కడ ఆన్సర్. అదే పెద్దదనుకోండి, ఈ 20 కన్నా ఇచ్చిన నెంబరు రూట్లో ఉన్న నెంబర్ పెద్దది వస్తే పెద్దదాని ఆన్సర్కి తీసుకోవాలి. ఇది గమనించుకుంటే సరిపోద్ది. అలాగే ఇక్కడ 1 ఉంది, 1కి 1 ఇచ్చినప్పుడు ఎండ్ డిజిట్స్ 1, 9 రావాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసేస్తే మిగిలింది 79 ఉంది. 79 అంటే 9 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64. ఇది దేని దగ్గరగా ఉందంటే 64కే దగ్గరగా ఉంది. 81 ఎక్కువైపోతుంది కాబట్టి. 64 అంటే దానికి 8 స్క్వేర్ కాబట్టి 8 తీసుకోవాలి. ఇక్కడ 8 తీసుకోవాలనేది మనం గమనించుకోవాలి. 81 అనేది కానీ 89 అనేది కానీ ఆన్సర్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది డిసైడ్ చేయాలి అంటే మనకి 8కి నెక్స్ట్ నెంబర్ 9. 8 9 72. 72 అనేది ఇచ్చిన నెంబర్ 79 కన్నా మనకి అంటే 72 అనేది మధ్య నెంబరు మనం భావిస్తాం. అయితే 79 పెద్దది కాబట్టి ఆన్సర్ కూడా పెద్దది అవుతుంది. అలాగే 5 ఉన్నప్పుడు ఎండ్ డిజిట్ 5 వస్తుంది డైరెక్ట్, ఇంకే రెండో ఆప్షన్ లేదు. 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటే 12 అనిపిస్తుంది. 12 అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. అంచేత ఇక్కడ మనం ఏమొస్తుందంటే 25కి 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 3 మిగులుతుంది, అంతే. 35 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అలాగే ఇక్కడ 2809కి 09 అంటే 9 అనేది ఎండ్ డిజిట్ కాబట్టి 9 వచ్చినప్పుడు 3 కానీ 7 కానీ రావాలి. 3 కానీ 7 కానీ వస్తూ ఈ 2 క్యాన్సిల్ చేసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ని 28 అంటే 5 స్క్వేర్ 25 అంటే 5 వేసుకుంటాం ఇక్కడ. 5 అంటే 53 57 అనేది డిసైడ్ చేయాలంటే 5కి నెక్స్ట్ నెంబర్ 6. 5 6 30. ఇక్కడ వచ్చిన మనకి డిసైడర్ ఫ్యాక్టర్ ఏంటంటే 30 వచ్చింది కాబట్టి 30ని చూసుకుని 30 కన్నా 28 అనేది చిన్నది కాబట్టి ఆన్సర్ కూడా చిన్నదే పెట్టుకోవాలి. అంటే ఈ రెండిట్లో చిన్నది ఆన్సర్ ఏది 53, 57లో 53 చిన్నది. ఈ విధంగా మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడ వచ్చిన 5కి నెక్స్ట్ నెంబర్ 6 కాబట్టి దాన్ని మల్టిప్లై చేసి ఇచ్చింది కరెక్టా కాదా అనేది డిసైడ్ చేస్తాం. ఈ విధంగా ఇంకా చాలా నెంబర్స్ తీసుకుని ఇక్కడ ఇచ్చినవి కూడా తీసుకుని మీరు ప్రయత్నం చేయండి. చేస్తే మనకు ఆప్షన్స్ దొరుకుతాయి. ఈ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.